ప్రైజ్ లార్డ్. చెప్పండి. బాగున్నారు మీరు? మేము బాగున్నాం. అందరూ బాగున్నారు. పిల్లలు కూడా బాగున్నారు కదా? అందరు బాగున్నారు. ఇటు వచ్చినప్పుడు చెన్నై వచ్చినప్పుడు రండి. తప్పకుండా. చెన్నై టౌన్ అండి మీరు ఉండేది? టౌన్. మన ఇప్పుడు మీరు వస్తారు కదా అతని దగ్గరికి, పాలరావు దగ్గరికి, నాగేంద్ర. నాగేంద్ర. మన దగ్గర ఒకే ఏరియాలో కదా ఉండేది. అటేనా మీరు కూడా? సరే సరే, ఈసారి వచ్చినప్పుడు వస్తాలే. మీ పుస్తకాలు 2 ఉన్నాయి నా దగ్గర. నాగేంద్ర ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. చదివారా? చదివాను. వాళ్ళంతా తెలుసుకోండి ఇప్పుడు. 5 కలిసి 5 చూపిండి. అదే మా సాంబశివరావు మంచి ఆయుధాలు తయారు చేసి ఇచ్చాడు రా. ఆయుధాలు తయారు చేసి ఇచ్చాడు. మీరు నిలబడలేరు, కాసుకోండి రా దమ్ముంటే అని చెప్పి మొదలు పెట్టాక ఒక్కొక్కటి ఏది అడిగినా చచ్చిపోతారండి వాళ్ళు. అస్సలు ఇక దెమ్మ తిరిగిద్ది వాళ్ళకి. చెప్పు, అరే దమ్ముంటే కాసుకోండి రా అని చెప్పి మొదలు పెట్టాక అయ్యోరా వచ్చింది ఆయుధాలని. నాకు ఇన్ని రోజులు దొరకవు. మీలాంటి వాళ్ళ కోసం అవి తయారు చేసింది. మీకేమో ఫైట్ చేయాలని ఉంది, కానీ అవి ఏమో మీ దగ్గర లేవు. తెలియదు. అంతకు నేను ఎక్కువ చదవలే కదా, కొద్దిగా తెలుసు. ఎవరు చదువుతారండి మన వాళ్ళు? ఆ దరిద్రం మనకెందుకు లేని మెదలకుండా బైబుల్ చదువుకుంటారు. కానీ చదవాలండి. దేవుడు మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. దేవుడు మహాకృప. పెద్ద గిఫ్ట్ మీరు. నాకు ఆ పుస్తకాలు 2 చదివిన తర్వాత నా పక్కనే పెట్టుకుంటారండి. ఇప్పుడు చదివిన తర్వాత అసలు ఇంకా ఇన్ని రోజులు లేకపోయినా వాళ్ళతో యుద్ధం చేసి ఉంటానే, మధ్యలో చెడిపోతున్నాయండి అయ్యి. ఎంత లోతు దిగారంటే అంత లోతు వెళ్ళిపోయారు మీరు. చాలా దాదాపు 4-5 సంవత్సరాల రీసెర్చ్ అండి అది. దేవుడు మనకి ఇచ్చిన మహాకృపది నిజంగా. అసలు వాళ్ళు తట్టుకోలేరు మీ దెబ్బకి. ఇప్పుడు మీరు పెద్ద బ్రాహ్మణుడు కాదు, చిన్న జీఆర్ ముందు వెళ్ళి నువ్వు చదివినా కానీ అతనికే తెలియదు ఇవన్నీ. ఆశ్చర్యపోతాడు అతను కూడా. వాళ్ళు చదివి ఉండరు అసలు. నన్ను అడిగితే చదవరా, వాళ్ళకి తెలియదు అసలు. ఇప్పుడు నా ఛానల్ కొట్టేశారండి. అసలు కథలు నీట్లేదు. ఏం చేయాలి? ఏంది అది ఆపేశారా? ఛానల్ ని వాడు లలిత్ కుమార్ ఏం చేశారంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక్క సంవత్సరం నుంచి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లే. 4-5 ఛానల్ కొట్టేశారు వాళ్ళు. మళ్ళీ మొదలు పెట్టండి. ఈ వీడియో పెట్టి అందరికి షేర్ చేయండి. మీరు ఈ పుస్తకాలు చదివి ఒక్కొక్క వీడియో చేసుకుంటా మొత్తానికి షేర్ చేయండి. బ్రహ్మాండంగా పోతాయి. అసలు నేను 2 పుస్తకాల గురించి వీడియో చేద్దాం అనుకున్నా, మిమ్మల్ని అడగాలనుకున్నా. మీ గురించి చెప్పి, మీ పేరు చెప్పి, పలానా సాంబశివరావు గారి దగ్గర ఉన్న ఈ పుస్తకాలు మీరు అందరూ కొనుక్కోండి, మీరు అందరూ ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. పెట్టండి, మీరు చెయ్యండి. మీరు వీడియోలు చేయాలనే నేను రాసింది, అందరికి సత్యం చెప్పాలనే కదా. అదే అది ఏంది, మనం ఎలా వాడాలంటే ఆ పుస్తకాలని వాళ్ళ మీద దాడి చేసినట్టుగా కాకుండా వాళ్ళు కూడా విని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని కళ్ళు తెరుచుకోవాలి. వారే మా గ్రంథాలు ఇలా ఉన్నాయా, మా దేవుళ్ళ క్యారెక్టర్ ఇదా, అసలు ఇటు దేవుళ్ళేనా, ఇవన్నీ కల్పిత గ్రంథాలు కదా అని వాళ్ళు ఆలోచించాలి. మీరు చెప్పే మాటలు అదే ఆలోచించే విధానంగా చెప్పమంటారు మీరు. మీరు చెప్పేసి ఇది ఇలా ఉందాయా చూడండి హైందవ సహోదరులారా, విజ్ఞులైనటువంటి మా హైందవ సహోదరులారా ఒకసారి ఆలోచించండి, అది తెలుసుకోండి మీరు మీ గ్రంథాల్లో ఏముందో. ఇదిగో నేను శ్లోకాలతో సహా చెబుతున్నా, రెఫరెన్స్లు సహా చెబుతున్నా, కావాలంటే మీరు చూసుకోండి మీ గ్రంథాల్లో. మీ గ్రంథాల్లో నేను చెప్పిన రెఫరెన్స్ ప్రకారం ఉందో లేదో చూసుకోండి. మీరు కావాలంటే చూసుకోండి. మీరు ఉన్నదే చెబుతున్నా నేను, మీకేమి అబద్ధం చెప్పట్లా. కాబట్టి మీరు ఇప్పుడైనా సరే కళ్ళు తెరవండి, సత్యం ఏందో తెలుసుకోండి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు గాని, పూజారులు గాని ఎవరు కూడా మీకు ఈ సత్యాలు చెప్పలేదు. వీటన్నిటిని దాచిపెట్టారు. నిజం చెప్పాలంటే వాళ్ళకే తెలియదు అసలు. తెలిసినోడు ఎవడన్నా ఉంటే వాటిని బయటికి రానివ్వకుండా దాచిపెట్టారు. ఈ ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో చాగంటి గాని, గరిగపట్టి ఇలాంటి వాళ్ళు ఏదో మీ కాలక్షేపానికి బఠానీలు అన్నట్టుగా ఏదో 4 మాటలు చెప్పేవాళ్ళు తప్ప ఇవన్నీ మీకు చెప్పలేదండి. కాబట్టి ఇప్పుడైనా మీరు సత్యాన్ని తెలుసుకోండి. నేను చెప్పిన రెఫరెన్స్లు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఇప్పుడు మానభంగాలు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడండి? అది కాదు కదా. ఇప్పుడు మా దొంగతనాలు మానభంగాలు చేసిన వాడిని శిక్షించి జైల్లో పడేస్తున్నారు. మరి అలాంటి వాడిని మీరు మానభంగాలు చేసే వాళ్ళని ఇంట్లో పెట్టి పూజించుకోవడం అది మీ అజ్ఞానం, అవివేకం కాదని చెప్పి అడగండి. మానభంగం చేసిన వాడిని చీ అని మనం చీ కొడుతున్నాం కదా. మరి మీరు మీరు ఇంట్లో పెట్టుకొని లేదా గుళ్ళల్లో పెట్టుకొని మీరు ఎలా పూజలు చేస్తారు? ఇది మీ అజ్ఞానం కాదా అని చెప్పేసి మీరు వాళ్ళ కళ్ళు తెరుచుకునే విధంగా, ఆలోచించే విధంగా మీరు మాట్లాడిన వీడియోలు చేయండి. వాటి మీద వేరే ఛానల్ తెరవమంటారా? అవసరం పెట్టేయండి, మళ్ళీ వెళ్ళిపోద్ది. అదే ఏమైంది, కొత్త ఛానల్ పెట్టేయండి, ఇబ్బంది ఏం లేదు.
నా ఫోన్ నెంబర్లో ఆ నెంబర్లో ఏది ఓపెన్ చేసినా సరే వాళ్ళు కదలు నీట్లా. అందుకే మీరు కొత్త ఛానల్ ఓపెన్ చేసేయండి. సరే సరే సరే. చేసి చెప్పండి అందరికి అర్థమయ్యేటట్టు. మీకు ఎక్కడ అవసరం అయితే అక్కడ వాడుకోండి ఆ బుక్స్, ఇబ్బంది ఏమి అంతే అంతే అంతే. అబ్బా లేదండి, ఒక్కొక్క వీడియో అసలుకి వాళ్ళ మతులు చెడిపోతాయండి అసలుకి. ఒక్కొక్క అది చూస్తే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఎన్ని వీడియోలు చేసుకోవాలి అన్ని చేసుకోవచ్చు ఆ పుస్తకం పెట్టుకుని. అవును. ఎన్ని విషయాలండి అసలు ఎవరు తెలియదు. వాటిని మనం ఎన్నో సంవత్సరాలు జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడ ఏ పాయింట్ ఉందో ఎతికి ఒక్క చాప్టర్ అసలు శివలింగం ఒక్కటి చాలండి. అసలు అది ఎంత ఎంత లోతైనటువంటి డెప్త్కి వెళ్ళి దాన్ని అందించాం మనం వాళ్ళకి. దాదాపు 17 పేజీలు శివలింగం మీద మనం ఇచ్చింది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అందులో ఉన్న గబ్బు చాలా బయట పెట్టేశారు అసలుకి. అసలు వాళ్ళు నోరు తెరవలేరు అసలు మీరు చెప్పిన మాటకి. మనం ఏంటంటే ఉన్నయే చూపిస్తున్నాం కదా మనం వాళ్ళకి. వాళ్ళ గ్రంథాల్లో ఉన్నయే తీసి చూపిస్తున్నాం మనం. విగ్రహారాధన గురించి గాని, తర్వాత స్త్రీల గురించి మనం ఇచ్చినటువంటి 5 చాప్టర్లు ఒక దాన్ని ఏమంటారు, ఒక పిహెచ్డి చేసి రాసినట్టుగా ఉంటది అది. మీరు గమనించినట్టు ఎన్ని రిఫరెన్సులు, ఎన్ని కథ. ఇప్పుడు అదే మన బాల్య వివాహాలు, సతీసాగమనం, వితంతువులను ఘోరంగా అవమానించటం, పిల్లలు లేని స్త్రీలను ఘోరంగా అవమానించటం, దేవదాసి వ్యవస్థ, వాల్యూమ్ 1 లో ఉన్నటువంటి ఆ టాపిక్స్ అన్ని కూడా అసలు మనం ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చాము, ఎన్ని గ్రంథాల నుంచి తీసి ఇచ్చాము. ఒక గ్రంథం కూడా కాదు, మళ్ళీ అన్ని గ్రంథాలు ఉన్నాయి మొత్తం. వాళ్ళ అట్లా అన్నిట్లో తీసి ఇచ్చాం మనం వరుస పెట్టి. ఒక్కొక్క గ్రంథంలో వాళ్ళ గ్రంథాలు, ఒక్కొక్క గ్రంథంలో వేరే వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి. అవును. రామాయణం, మహాభారతం, పురాణాలు. రామాయణం, మహాభారతం, పురాణాలు ఏంది ఊరి నాయన, ఎన్ని ధర్మశాస్త్రాలు ఏంది, ధర్మ సూత్రాలు ఏంది, గృహ్య సూత్రాలు ఏంది, అన్నిట్లో తీసిచ్చాం మనం అన్ని కూడా. ఇప్పుడు ఆ 2 పుస్తకాలకి ఎంత అవుతుంది చెప్పండి? ఏది 2 బుక్లకి కాస్టా? 800 సెట్. వ్యక్తిగత స్వార్థ చేయండి. మతోన్మాదులు ఎవడన్నా వస్తేనే ఆయుధాలకు ప్రయోగించండి. మతోన్మాదుల మీద అయిపోతారండి. మతోన్మాదుల మీద ఆయుధాలకు ప్రయోగించండి. అదే అదే అదే. విఘ్నులైనటువంటి మన హైందవ సహోదరులకేమో వ్యక్తిగతంగా వాళ్ళకి సౌమ్యంగా చెప్పండి. అదే అదే అదే. మనోళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, అలా వంటికి సౌమ్యంగా చెప్పాలి. వీళ్ళకి మటుకు యుద్ధమే. నాకు పెద్ద గిఫ్ట్ ఏంటంటే వీటిని చూస్తున్నా నాకు భలే హ్యాపీ అయిపోయాను నేను. అయిపోయారా ఇల్లు అనుకున్నా. నాకు కొద్దిగా తెలుసండి వాటి గురించి, చదువుతాను కానీ కొద్దిగా అంతగా ఏం లోతుగా పరిశీలన చేయలేం. కానీ మీరు చాలా లోతుకి వెళ్ళిపోయారు దాంట్లో, ఆ విషయాల్లో. దాదాపు 12 లక్షల రూపాయలు పెట్టి కొన్నామండి ఆ పుస్తకాలు అన్ని సేకరించి. వాటిని సారాంశం అంతా ఒక చోట పిండాం అనమాట. పిండేశారు ఇంకా, అంతే. వాళ్ళు పిప్పి పిండారు, ఇంకా పిప్పి మిగిలింది అక్కడ. ఈ డబ్బు నాకు నేను ఒక్కొక్క వీడియో చేద్దామంటే ఆ ఛానల్ రన్ కాకుండా చేస్తానని భయంతో నేను ఆగిన. మీరు కొత్త ఛానల్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసేసేయండి. మీకు ఎందుకు, షేర్ చేయండి అందరికి. ఆ పుస్తకాలు ఉన్న విషయాలు ఒకసారి విన్న వాళ్ళకి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీరు ఫాలో అవుతారు అందరూ. అదే 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 అదే. నేను స్టార్ట్ చేస్తా. ఎవడైనా మతోన్మాది పిలిస్తే వెళ్ళండి. మీకు ఎందుకరే చూడండి రా, ఇక మీ ఆటలు సాగు. మా బ్రదర్ సాంబశివరావు అందించాడు 2 గట్టి ఆయుధాలు. వీటి ముందు మీరు ఎవరు నిలబడలేరా, ఇంకా మీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పి ఇంకా ఓపెన్ చేసి ఒక్కడు ఇక వదులుతా ఉన్నాడు. మీకు ఎందుకు, ఖచ్చితంగా దుమ్ము రేగిపోద్ది. వీటికి సమాధానం చెప్పండి రా ముందని చెప్పాడు. వాళ్ళ దగ్గర ఉండదు సమాధానం, చెప్పలేరు. ఏముంటది వాళ్ళకి, అసలు ఏం తెలియదు. అయితే వాళ్ళ పండితులే చదవరు ఆ గ్రంథాలు, వాళ్ళకి తెలియదు ఏముందో వాటిలో. వీళ్ళకేం తెలుసు? వీళ్ళంతా గాలినాయుళ్ళు అయితే వీళ్ళకేం తెలుసు అసలు, పాలు మోగులు అయితే వీళ్ళు. సరే సరే, ప్రార్థన చేయండి మా గురించి. ఖచ్చితంగా సార్. ఇంకా మనం చేయాల్సిన పని చాలా ఉంది. అదండి. సరే సరే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.